హే గాయ్స్, ఈ రోజు మనం ద విన్నర్స్ ఎఫెక్ట్ బుక్ సమ్మరీ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2011లో ర్యాట్స్ పై ఒక రీసెర్చ్ జరిగింది. 2 ర్యాట్స్ ని ఒక ట్యూబ్ లో పెట్టారు. ఎప్పుడైతే ఆ 2 ర్యాట్స్ సెంటర్ పాయింట్ ని రీచ్ అవుతాయో అప్పుడు ఒకదాని ఒకటి వెనక్కి పుష్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. కానీ అందులో చివరగా ఒక ర్యాట్ విన్ అవుతుంది. సో ఇదే టెస్ట్ ని రెండోసారి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ముందు ఏ ర్యాట్ అయితే గెలిచిందో మళ్ళీ అదే ర్యాట్ గెలుస్తుంది. ఈసారి ఇంకో టెస్ట్ లో 2 ర్యాట్స్ ని తీసుకున్నారు. ఏ ర్యాట్, బి ర్యాట్ రెండింటి మధ్య ఫైట్ చేయించడానికి ఒక బాక్స్ లో పెడతారు. కాకపోతే బి ర్యాట్ విన్ అవ్వకుండా దానికి డ్రగ్ ఇస్తారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ర్యాట్ విన్ అవుతుంది? ఆబ్వియస్లీ ర్యాటే విన్ అవుతుంది. బట్ మళ్ళీ ఇంకోసారి ఈ ర్యాట్స్ కి ఏ డ్రగ్ ఇవ్వకుండా ఇంకోసారి ఫైట్ చేసుకునేలా చూస్తారు. ఈసారి ఏ ర్యాట్ విన్ అవుతుందని అనుకుంటున్నారు? సో మళ్ళీ ర్యాట్ ఏనే విన్ అవుతుంది. దీనికి కారణం ఏమై ఉండవచ్చు? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ని క్లియర్ గా రిచ్ అండ్ బిజినెస్ మ్యాన్స్ లో ఉంటుంది. క్లాస్ లో ఫస్ట్ వచ్చే స్టూడెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్టే వస్తుంటాడు. ఎక్కడైనా సరే టాప్ లో ఉన్న వాళ్ళే ఎప్పుడు టాప్ లోనే వస్తుంటారు. అంటే ఏ ఫీల్డ్ లో ఉన్నా విన్ అయ్యే వాళ్ళే మళ్ళీ మళ్ళీ విన్ అవుతూ ఉంటారు. ఇదే విన్నింగ్ ఎఫెక్ట్ అని అంటారు. సో మీరు ఒక్కసారి ఈ విన్నింగ్ లూప్ ని సొంతం చేసుకుంటే 99% జనాల కాకుండా మళ్ళీ మళ్ళీ మీరు విన్ అయ్యే మైండ్ సెట్ ని పొందవచ్చు. దాని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకోసమే గైస్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంతకు ముందు జరిగిన ఎక్స్పెరిమెంట్ లో ఎప్పుడైనా ఒకటే ర్యాట్ ఎందుకు విన్ అవుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం ప్రతిసారి విన్ అవ్వటం వల్ల ఆ ర్యాట్ కి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఈ విషయం జనరల్ గా అందరికి తెలిసిందే. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ర్యాట్ ఏ మొదటిసారి విన్ అవ్వగానే దానిలో టెస్టోస్టెరాన్ అండ్ డోపమిన్ లెవెల్స్ బూస్ట్ అవ్వటాన్ని అబ్జర్వ్ చేశాము. ఇదే కెమికల్ ఆ ర్యాట్ ని నెక్స్ట్ ఫైట్ కి ప్రిపేర్ చేసింది. ఫైట్ చేసేటప్పుడు అది విన్ అయ్యేలా చేసింది. అందుకే ఎన్ని టెస్టులు చేసినా ర్యాట్ ఏనే మళ్ళీ మళ్ళీ విన్ అవుతుండే. ఇదే విన్నింగ్ ఎఫెక్ట్ ని మీరు చాలా చోట్ల అబ్జర్వ్ చేసే ఉంటారు. కానీ దానిలో సీక్రెట్ ఏంటో ఇన్నాళ్ళు మీకు తెలియదు. ఉదాహరణకి మన దేశంలో క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గేమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓడిపోతామని అనుకున్న మ్యాచ్ కూడా సడన్ గా గెలుస్తాము, అంటే విన్ అవుతాము. ఈ గేమ్ లో ఒక పర్సన్ పాజిటివ్ గా ఆడటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అంతా ప్లేయర్స్ కలిసి పాజిటివ్ గా ఆడడం స్టార్ట్ చేసేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గేమ్ ని ఆడే వాళ్ళు కాకుండా ఆ టీం మొత్తం, అలాగే ఆ గేమ్ ని సపోర్ట్ చేసే వాళ్ళందరిలో టెస్టోస్టెరాన్ లెవెల్ పెరుగుతాయి. సేమ్ ఇలానే ఒక ఫుట్బాల్ టీం మీద రీసెర్చ్ చేసి విన్నింగ్ టీం అండ్ టీమ్ ని సపోర్ట్ చేసే ఆడియన్స్ లో టెస్టోస్టెరాన్ లెవెల్ ని, అలాగే లూజ్ అయిన టీం అండ్ టీం యొక్క ఆడియన్స్ ని టెస్ట్ చేశారు. టెస్ట్ లో రిజల్ట్ ఇలా వచ్చింది. బట్ జస్ట్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్ ని బూస్ట్ చేయటమో స్టిమ్యులేట్ చేయడంతోనో విన్ అయిపోతామా అని నమ్మలేని వాళ్లకు ఇంకో రీసెర్చ్ గురించి తెలుసుకోవాలి. 4 సంవత్సరాల క్రితం ఒక జర్నల్లో ఇలా పబ్లిష్ చేశారు. బ్రెయిన్ లో ఒక ఏరియా అంటే ఫ్రంటల్ కార్టెక్స్ ఈ విన్నింగ్ ఎఫెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంది. మనందరికి వచ్చే క్వశ్చన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి రీసెర్చర్స్ బ్రెయిన్ లో ఈ ఏరియాలో ఆర్టిఫిషియల్ స్టిమ్యులేట్ చేశారు. ఎదర్ అది ర్యాట్ అయినా హ్యూమన్ అయినా ప్రతి విషయంలో విన్ అవుతూ ఉండటాన్ని గమనించారు. అలానే దీనికి అపోజిట్ గా ఈ ఏరియాని బ్లాక్ చేసి ఇప్పుడు ర్యాట్స్ అయినా హ్యూమన్స్ అయినా ఆల్వేస్ లూజ్ అవుతూ వచ్చారు అని చెప్పారు. సో దీన్ని బట్టి మన బ్రెయిన్ లో డోపమిన్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల విన్నింగ్ ఎఫెక్ట్ కి ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. మీరు ఒక కాంపిటీషన్ విన్ అయినప్పుడు మీ బ్రెయిన్ మీలో బయోకెమిస్ట్రీ కాగ్నిటివ్ అబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు విన్ అవ్వటానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది అండ్ మోటివేషన్ ని ఇస్తుంది. ఇదే దీనికి రివర్స్ లో మీరు మీ లైఫ్ లో సిచ్యువేషన్ లో స్టక్ అయినట్టు లూజర్ లో ఫీల్ అయితే దెన్ యు ఆర్ మోర్ లైక్లీ టు లూజ్. సో దీన్ని బట్టి విన్నర్ ఎఫెక్ట్ అంటే ఐదర్ మీరు అప్వర్డ్స్ లో స్పిరిచువల్ లో ఉండాలి, లేదంటే డౌన్వర్డ్ స్పిరిచువల్ లో ఉండాలి. సో మీరు ఏ స్పిరిచువల్ లో ఉన్నారో మీరే ఆలోచించండి. అండ్ మీరు సొంతంగా ఫ్రీక్వెంట్ గా పాజిటివిటీగా అట్రాక్ట్ చేస్తూ కాన్ఫిడెంట్ గా ఉంటూ ఇలా ఫీల్ చేస్తే అంతే ఎక్కువగా ఈ విన్నింగ్ లూప్ ని మీ సొంతంగా చేసుకోవచ్చు. మీరు రిచ్ బిజినెస్ మ్యాన్ గా అవ్వాలంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళలాగానే మీరు బిహేవ్ చేయాలి. ఇలా చేస్తే మీ మైండ్ అండ్ బాడీ మీకు మోటివేషన్ ఇస్తుంది. లేకుంటే లూజర్లా ఫీల్ అయితే మీరు సఫర్ కి గురి అవుతారు. సో ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకపై ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ లైఫ్ లో రీసెంట్ రిజల్ట్ ఎలా ఉన్నాయి ఆలోచించండి. మీరు విన్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా పక్కన పెడితే ఆ రిజల్ట్ పై మీ ప్రిపరేషన్ ఎలా ఉంది థింక్ చేయండి. ఇట్స్ అబౌట్ హౌ హెల్దీ యు ఆర్ డెవలపింగ్ రిలేషన్ విత్ యువర్ రిజల్ట్స్. మీ లైఫ్ లో అట్లీస్ట్ ఒక గెలుపుని ఊహించుకోండి. మళ్ళీ మళ్ళీ అదే గెలిచిన సిచ్యువేషన్ ని రిపీట్ చేయండి. దీనివల్ల మీ లైఫ్ లో మళ్ళీ ఆ విన్నర్ ఎఫెక్ట్ ని ట్రిగర్ చేయవచ్చు. మీ అప్వర్డ్ స్పైరల్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీ మైండ్ కి రియాలిటీకి డ్రీమ్స్ కి మధ్య తేడా తెలియదు. సో దీన్ని ట్రిక్ చేయండి. మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ ని మళ్ళీ మళ్ళీ థింక్ చేయండి. వాటిని ఇమాజిన్ చేసుకోండి. ఇలా చేసి మీ బ్రెయిన్ యొక్క వైరింగ్ ని చేంజ్ చేసుకోండి. మీ బ్రెయిన్ లో ఉన్న విన్నింగ్ మెమోరీస్ ని ఏదైతే ఉన్నాయో ఆ మెమోరీస్ ని స్ట్రాంగ్ గా చేయండి. సో మీలో చాలా మంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా విన్ అవ్వలేరు అనుకుంటా. సో ఇలా ఏం థింక్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఇలా చేయండి. పాస్ట్ లో విన్నింగ్ హిస్టరీ లేకపోయినా ఈ విన్నింగ్ ని
ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఎవ్రీడే చిన్న చిన్న గోల్స్ అయినా సరే నేను ఈ పనిని చేసి గుడ్ ఫీల్ అయ్యాను అని రోజు నైట్ టైంలో నిద్రపోయే ముందు ఒక డైరీలో రాయండి. ఎవ్రీడే ఇలా చేయడం వల్ల మీకు ఏం చేంజెస్ కనిపించకపోవచ్చు, మీరు డిమోటివేట్ గా ఫీల్ కావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీకు తెలియకుండానే ఆ బ్రెయిన్ లో న్యూరో కనెక్షన్ స్ట్రాంగ్ గా అవుతుంటాయి. దీన్ని బట్టి నెమ్మదిగా మీ బ్రెయిన్ లో చేంజెస్ వస్తుంటాయి. ఇలా చేస్తే మన లైఫ్ లో ఏమైనా చేంజెస్ వస్తుంటాయా అని అనుకున్న వాళ్ళు చూడండి, నాకు కూడా ఇలా అనిపించింది, ఇలా ఫాలో చేస్తే ఏమవుతుంది అని. సో ఈ న్యూరో కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వాలంటే అట్లీస్ట్ మీరు చేసే పని 10,000 టైమ్స్ రిపీటెడ్ గా చేయాలి. అంటే నియర్లీ 3 months టైం పడవచ్చు. అప్పుడే కనెక్షన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. ఈ విషయాన్ని మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. మీరు మీ బ్రెయిన్ కి ఎంత రిపీటెడ్ గా పాజిటివిటీని చేస్తారో, అంత ఎక్కువగా మీ లైఫ్ ని సెలబ్రేట్ చేసుకుంటారో, అంత ఫాస్ట్ గా మీ బ్రెయిన్ అనేది సక్సెస్ గా తీసుకెళ్తుంది. అంటే అంత ఫాస్ట్ గా మీరు సక్సెస్ అవ్వగలరు. సో గైస్, ఈ బుక్ సమ్మరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, ఇటువంటి మంచి బుక్ సమ్మరీస్ వీడియోస్ కోసం ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ గానీ, అలాగే బుక్ సమ్మరీ వీడియోస్ గానీ, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం ఇంకొకటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, నెక్స్ట్ బుక్ సమ్మరీ ఏ దానిపై తీయాలో దానిపై కూడా కామెంట్ చేయండి.